యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అంతటా అందరును మారు మనస్సు పొందాలని ప్రభు బోధిస్తున్న కాలంలో ఆయన అనేక మందిని ఏర్పరుచుకుని ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. ఆయన అరణ్యములో ఉన్నా, ఆయన కొండ మీద ఉన్నా, ఆయన ఇంటిలో ఉన్నా, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ప్రజలు నిలబడడానికి గాని కూర్చోవడానికి గాని చోటు లేనంతగా విస్తారంగా ప్రజలు వచ్చారు. ఒక సందర్భంలో అయితే స్థలము లేక ఇంటి పైకప్పును విప్పి మంచముతోనే రోగిని ఆయన ఎదుటకు దించిన సందర్భాన్ని చూసాం. ఇంతమంది ప్రజలు యేసుతోనే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు అనేక పర్యాయాలు తాను ఎందుకు వచ్చారో, తాను పొందబోయే శిక్షను గూర్చి, ఆయన పొందబోయే మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి అనేక విషయాలు తెలియజేస్తున్న ఆ శిష్యులు దేవుని యొక్క మాటలను వారు అర్థము చేసుకోలేకపోయారు. చాలా పర్యాయాలు ఎవరు విడిచినా మేము వెళ్ళమన్న వారు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు అందరూ నన్ను విడిచి వెళ్ళే గడియ వచ్చింది. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు. అయితే అందరూ వెళ్ళిపోతారు కానీ తండ్రి నన్ను విడువడు. తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను అని ప్రభు తెలియజేశారు. నిజమైన ప్రవక్తలు, నిజమైన దేవుని బిడ్డలు కొన్ని సందర్భాలలో అందరూ మన చుట్టూ ఉండొచ్చేమో, అందరూ మన చుట్టూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఎంతటి వారైనా మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగానే మిగిలిపోవలసి వస్తుంది. అయితే మనందరము అలాంటి పరిస్థితులలో అధైర్యము చెందక, దిగులు పడక, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిని కాను అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగితే మనము జీవితంలో అయినా సేవలో అయినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము ధైర్యముగా ముందుకు కొనసాగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిపూర్ణత తన కుమారుడైన క్రీస్తులో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా అందరూ కూడా యేసుని విడిచి వెళ్ళారు. యేసు చెప్పే బోధను వారు జీర్ణించుకోలేక అందరూ యేసుని విడిచి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళినా తండ్రి నన్ను విడవలేదు. తండ్రి నాతోనే ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడును కాను. అందరూ మిమ్మల్ని విడిచి వెళ్ళారా? ఒకవేళ ఎవరికి కలగని శ్రమలే మీకు కలుగుతూ ఉన్నాయా? బాధను అనుభవిస్తున్నారా? భరించలేని వేదనలను మీరు అనుభవిస్తున్నారా? ఒకవేళ మీ జీవితంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టేస్తారనే అభద్రతా భావంతో నలిగిపోతూ ఉన్నారా? ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే అందరూ నిన్ను విడిచి వెళ్ళినా ఆయన ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానము చేస్తున్న దేవుడు నీతోనే ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే మీ జీవితాలలో శ్రమలే గాని, కష్టాలే గాని, ప్రతికూల పరిస్థితులే గాని వాటన్నిటిలో నుండి మీరు జయాన్ని పొందుతారు. ఆయన ఎన్నడూ ఎడబాయనని వాగ్దానము చేస్తున్న దేవుడు క్షణమాత్రము కూడా మనల్ని విడువక ఎడబాయన దేవుడు మనతో ఉండి మన జీవితాల్లో గొప్ప జయాన్ని కలగచేస్తాడు. లోకస్తులు వారి చుట్టూ లోకమునంతా తమ ఒడిలో ఉంచుకుని వారి గుండెల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తారు. అదే దేవుని పిల్లలైతే లోకానంతటినీ పోగొట్టుకుని, అందరినీ పోగొట్టుకుని, అన్నీ కోల్పోయి అందరూ దూరమైన
గుండెల నిండా దేవుణ్ణి ఉంచుకుని వారు సంతోషిస్తారు. మన కళ్ళ చుట్టూ ఎంతమంది ప్రజలున్నా ఒకవేళ మన గుండెల్లో ప్రభువు లేకపోతే ఆ భయము, ఆ ఆందోళన, ఆ కలవరము నుండి ఎవరు మనల్ని విడిపించలేరు. ఒకవేళ మీ జీవితంలో అన్నీ పోగొట్టుకుని, అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న ఒకవేళ యేసు మీతో ఉంటే దేవుని వలన కలిగే ఆదరణ, దేవుని వలన కలిగే ఆ నెమ్మది, దేవుని వలన కలిగే ఆ సంతోషము ఈ లోకము గాని మనుష్యులు గాని మనకి ఇవ్వలేరు అనే సత్యాన్ని గనుక మీరు ఎరగగలిగితే అందరూ విడిచి వెళ్తారు, అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ రహస్యముగా దేవుడు నీతో ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు గనక ఎరిగి జీవిస్తే మీ జీవితాలలో పరిస్థితులన్నిటిలో నుండి దేవుడే జయాన్ని కలగచేస్తాడు. యోసేపు జీవితములో ఎంతో ఉన్నతంగా సాఫీగా తన జీవితము ఆడుతూ పాడుతూ సంతోషంగా కొనసాగుతున్న వేళ అనుకోని పరిస్థితులు ఎదురయ్యి అందరికీ దూరమయ్యి బానిసగా దేశానికి తీసుకువెళ్ళబడి ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, అవమానాలు, అనేకమైన పరిస్థితులు అనుభవించాడు. కానీ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది యోసేపును అందరూ విడిచారు, అందరూ దూరమయ్యారు, కానీ దేవుడు యోసేపుకి దూరం అవ్వలేదు. యోసేపుతో దేవుడు ఉన్నాడు గనుక ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే హేళన చేశారో వారందరూ ఒక రోజు వచ్చి యోసేపు పాదాల ముందు వంగినట్లుగా ఈ మాటలు వినుచున్న మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, విడువని దేవుడు, ఎడబాయన దేవుడని దేవుని దాసుడిగా ఈ మాటలను తెలియజేస్తున్నాను. ఈ మాటలు వినుచుండగా ఒకవేళ మీరు ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నా, ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా, ఒకవేళ భరించలేని బాధనే వేదనే మీ గుండెల నిండా ఉంటే ఈ దినం ప్రభు తెలియజేస్తున్నాడు, నేను ఎన్నడూ మిమ్మల్ని విడువను, ఎన్నడూ మీ చేయి విడిచిపెట్టేవాడిని కాదు, క్షణమాత్రము కూడా మిమ్మల్ని విడువనని వాగ్దానము చేస్తున్న దేవుడు. ఆయన మనకు తోడున్నాడు, మనము ఒంటరి కాదు అని స్పృహలోనికి మనం రాగలిగితే దేవుని హస్తాలు మనకి ఎప్పుడు తోడుగా ఉంటది. ఈ లోకములో మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము వారికి కావలసినటువంటి మీ కృపా సహాయాన్ని దయచేయండి. ఎవరిలో ఈ యొక్క అభద్రత, భయం గాని లేకున్నట్లు వారి జీవితంలో గొప్ప ఆదరణ, నెమ్మదిని మీరు కలగచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరైతే నేను ఒంటరినని నిరుత్సాహముతోనూ నిరాశలో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి, వారిని ధైర్యపరచండి, ఆదరించండి. ఈ లోకములో ఎవరు మమ్మల్ని విడిచినా మీరు విడువను, ఎడబాయనని వాగ్దానము చేసిన ఇమ్మానుయేలు దేవుడిగా మీరు మా కొరకే ఈ లోకానికి వచ్చినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేక మంది జీవితాల్లో మాకెవరు లేరు అనేటువంటి పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది జీవితాలు అభద్రతా భావం కలిగి జీవిస్తున్నారు. అటు వారిని మీరు దర్శించి మీరెన్నడూ మమ్మల్ని విడువలేదని ప్రతి ఒక్కరూ ఎరిగి జీవించగలిగినట్లు అటు కృపా సహాయాన్ని దయచేయండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నడూ మమ్మల్ని విడువనని వాగ్దానము చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి ఉన్నతమైన వాగ్దానముల చేత మేము ముందుకు కొనసాగడానికి స్వతంత్రించుకోగలిగినట్లు మా జీవితాల్లో ఈ మాటలను ఒప్పుకొనొచ్చు విశ్వసిస్తూ మేము ముందుకు కొనసాగినట్లు మీ కృపను దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.